వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆసిఫాబాద్ కు చేరుకున్నారు. వీరిని కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద బోధు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పరిశీలించారు. మహేశ్వర నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మంజూరైన నిధులతో కూడిన వినతి పత్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు అందజేశారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. మీర్పేట్లో ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు, బడంగ్పేట్లో 33 kV హైటెన్షన్ లైన్ సమస్య, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణము వేగవంతం, బాలాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ల నిర్మాణం, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు వంటి అంశాలను మంత్రికి వివరించారు. మంత్రి స్పందిస్తూ సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని నర్కుడ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు చేయడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ షాబాద్ రోడ్డు వెడల్పు పనులు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డు వెడల్పు పనుల కోసం కంకర వేసి వదిలేయడంతో ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులతో మొరపెట్టుకున్నా స్పందన లేకపోవడంతో రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పలుమార్లు ఇదే రోడ్డుపై వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కి రోడ్డు పరిస్థితి కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. వెంటనే నిలిచిపోయిన రోడ్డును ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆమె ప్రజల గురించి ఆలోచించి ఎక్కడ ప్రకాష్ గౌడ్ అనే పేరు ఎక్కడ వాడలే. ఆమె ఓన్లీ అధికారులతో ఏం చేస్తారు, దాదాపు 2 నెలలు 45 రోజుల నుంచి 2 నెలలు అవుతుంది, ఇంకా మీరు కంప్లీట్ చేయకపోవడం ఏంది, ధనాధన ఆమె వచ్చేస్తారు, అక్కడ కొట్టేస్తారు, రోడ్ మీద వదిలేసారు, డ్రైనేజ్ అంతా రోడ్ మీద పోతున్నది, రోడ్డు బాగా ఖరాబ్ అయి ఉన్నది, ప్రజలకు ఇబ్బంది అని అవుతుందని చెప్పి మాట్లాడింది. ఆమెను టార్గెట్ చేసి మాట్లాడింది. మీరు స్థానికంగా ఎమ్మెల్యే గారు మీరు ఎవరితోనే విమర్శించడం కానీ ఆమెను చేయడం కరెక్ట్ కాదు. మీరు ఒక స్థానికంగా ఎమ్మెల్యే, మీరు 18 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు. 18 సంవత్సరాలు దాటిపోయి దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేస్తారు. అందుకని నేను ఏమంటున్నామంటే ఈ ప్రజలకు ఉన్న ఇబ్బందులని మీరు ఒకసారి గుర్తించండి. మీరు ఏదో మాకు తెలియదు సోయి తప్పినట్టు పని చేసుకుంటూ మీరు ఎవరినో టార్గెట్ చేసి విమర్శించడం కరెక్ట్ కాదు. మీరు మీ కాంగ్రెస్ పార్టీ పాలన మీరు అభివృద్ధి గురించి పార్టీ మారుతున్నా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి కావాలంటే ప్రజలకు నిధులు రావాలని చేయాలని పోయారు కదా. మరి ఇదంతా అభివృద్ధి మీకు కనిపిస్తలేదా? ఇదేనా అభివృద్ధి? దీన్నే అభివృద్ధి అంటారా? ఒకసారి ఆలోచించారు, ఎడుచు చూడండి వీడు ఎంత దారుణంగా ఉన్నదనేది ఒకసారి ఆలోచించమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని. ఈరోజు ఈ ప్రజలకు ఇబ్బంది పడుతుంది, ఇబ్బందులను చూసి వెంబడి దీని అధికారులతో మాట్లాడి అధికారులతోని ఫోన్లో పోయేటప్పుడు మన శంషాబాద్ టు షాబాద్ రోడ్ ఏదైతే ఉన్నదో ఈ 4 లైన్ రోడ్డు గురించి మన శాంక్షన్ కావడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మన హైదరాబాద్లో కేటీఆర్ గారు వచ్చి దీన్ని కొబ్బరికాయ కొట్టి అక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. కాబట్టి 2004 నుంచి ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకే ఈ పని పూర్తి చేయకుండా ప్రజలకు ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా పట్టించుకుంటలే అంటే ఎవరు పట్టించుకోవట్లేరు? ఈ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు
మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది కూడా ఆలోచన చేయాలి. మీరు రండన్న ఒక్కసారి వచ్చి ఇక్కడ కుర్చీ వేసుకొని ఈ రోడ్లో మీరు కూర్చుంటే మీకు బాధలు, ప్రజలకు బాధలు ఏందనేది తెలుస్తుంది. ఏదో మేము మా పార్టీకి మేము మొప్పిపోయిందానికి పార్టీలేమో గుర్తింపడానికి మేము ధర్నా చేస్తలేం, ప్రజల గురించి ధర్నా చేస్తాం. ఇక్కడ ప్రజలు ఎంత బాధపడుతారో, 2 వీలర్ మీద ఫ్యామిలీ చిన్న పిల్లలని ఎక్కించుకొని పోయినప్పుడు ఇక్కడ 4 లైన్ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి వర్క్ నడుస్తుంది కాబట్టి వర్క్ పెండింగ్ ఉన్నది. దాదాపు 2 సంవత్సరాల నుంచి పూర్తి చేస్తలేరు. ఆ 2 వీలర్ మీద ఈరోజు నర్కుడ గ్రామంలో పార్టీ పెద్దల ఆదేశానుసారం మరియు ఈ రోడ్డు ఏదైతే బాగలేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, చిన్నపిల్లలు స్కూళ్ళకి, కాలేజీలకి, డ్యూటీలకి, జాబ్స్కి వెళ్ళే పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతున్న కారణంగా దాదాపుగా ఈ రోడ్డు ప్రారంభించి 2.5 సంవత్సరాలు దాటింది. మసీద్ గడ్డ దగ్గర శిలాపలకం ఉంది, అక్కడ వెళ్ళి డేట్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మా ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ 2.5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పైన దాదాపు ఒక 250 సార్లు పోయి ఉండొచ్చు. ఆ 250 సార్ల ఎమ్మెల్యే గారిని మేము ఏమడుగుతున్నామంటే ఒక 5 నిమిషాలు ఈ రోడ్డు దగ్గర చేరేసుకొని కూర్చుంటాం, మీతో పాటు మేము కూడా కూర్చుంటాం. ప్రజలు 2 వీలర్ పైన పోయే వాళ్ళు కానీ ఆటోలలో వెళ్ళే వాళ్ళు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు మీకు ఒక్కసారి అర్థమవుతుంది. మనము బెంజ్ కార్లలోనో ఫార్చులర్లలో వస్తుంటే పోతుంటే మీకు దుమ్ము తగులుతలేదు కాబట్టి మీకు అర్థమవుతలేదు. ఒకసారి మీరు ఇక్కడ కూర్చోండి, మీకు అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే దాదాపుగా ఈ రోడ్డు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 10 మంది ఈ రోడ్డు పైన మరణించడం జరిగింది. ఈ రోడ్డు కారణంగా ఈ మరమ్మతులు చేస్తారా చేయరా లేదని అనుకుంటే మేము ఇంటింటికి తిరిగినట్టు మా పెద్ద మనుషులు చెప్పినట్టుగా బొట్టు పెట్టి డప్పు సాటు ఇప్పించి శంషాబాద్ బద్రునగర్కి బస్ స్టాండ్కి స్టార్ట్ అయ్యి షాబాద్కి పోయే రోడ్ ఇది. ఈ రోడ్డు ఇంచుమించు 2.5 సంవత్సరాలు లేదు. ఫండ్స్ లేని రోడ్ను చాలు చేయవలసిన అవసరమే లేదు. ఫండ్స్ ఉంటేనే రోడ్ను ముట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. బంగారం లేకున్న రోడ్ అయితే మంచిగా ఉండే రోడ్ అందరికీ వస్తుంది. ఈ రోడ్ను పెద్ద చేద్దామని చెప్పి ఆనాడు కేటీఆర్ గారు పరిశ్రమల కోసం పెద్ద రోడ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆనాడు ఫండ్స్ డిక్లేర్ చేసి కార్యక్రమం చేసి కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ చేయడం జరిగింది. దానికోసం ఏం చేశారంటే ఎంబడే ఆ డబ్బులు ఉన్న కాడికి పనిచేసినట్టున్నారు. డబ్బులు ఉన్న కాడికి పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే ఏమైపోయింది, మా దాని డబ్బులు ఎట్లా చేద్దామని ఆలోచన మీరు చేస్తే ప్రతిపక్షంగా ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ప్రజల కోసం, ప్రజలు బాగుండాలని ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ ఉంటారు. దాన్ని తీసుకొని ఏం చేయాలంటే ఎంబడే స్పందించి రోడ్లు వేయవలసిన అవసరం ఉంది. గౌరవనీయులు సబితా ఇంద్రెడ్డి గారు మొన్న ఏం చేశారు, అక్కడి నుంచే కమిషనర్ గారిని మాట్లాడారు. కమిషనర్ గారు ఆగమేఘాల మీద పోయి అరుగులు గోడలు అన్నీ ఊలగొడుతుంది, ఎన్ని రోజుల దాకా అట్టనే పెడుతుందని ఎంబడే నేను రోడ్డు స్పందించి రోడ్డు ఎంబడే వేయాలని చెప్పడం జరిగింది. దానికి ఏం చేసి దాన్ని సహకరించాలి. రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చేయాలంటే అవును నల్గొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివిధ కేసుల్లో పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసి ఉంచిన వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు పక్కనే ఉన్న ఇతర వాహనాలకు కూడా వ్యాపించడంతో స్టేషన్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో సహా క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో సీజ్ చేసి ఉంచిన పలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు, ఎంత మేర ఆస్తి నష్టం సంభవించిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నగర శివార్లలో వరుసగా ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నిందితులు 3 బాల నేరస్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 10 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి, పేట్ బషీరాబాద్, దుండిగల్, జీడిమెట్ల, అల్వాల్, కుకట్పల్లి, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పార్కింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకొని నిందితులు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం, ఇతర చెడు అలవాట్ల కోసం డబ్బులు సమకూర్చుకునేందుకే ఈ దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ ఏసీపీ కేసు వివరాలను వెల్లడించారు. వీళ్ళు వద్దులే మనం తీసుకుందాం. ఇది మా ఇంతకుముందు కూడా బాచుపల్లి పోలీసులో మంచి కేసు ఒకటి పడ్డారు. 14 తులాల బంగారు ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. మొన్న కూడా ఏటీఎం థెఫ్ట్ కూడా అఫెన్స్ అయిన 24 అవర్స్లో ఏటీఎం థెఫ్ట్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తారీఖున ఒక మోటార్ సైకిల్ పోయింది, ఆటోమొబైల్ థెఫ్ట్ అయింది. ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ అయిన తర్వాత ఎస్హెచ్ఓ గారు డిఐ సురేష్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ను ఫామ్ చేశారు. ఈ క్రైమ్ టీమ్ ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ కోసము వెరిఫై చేస్తూ సీసీ కెమెరాలు మరియు అక్కడ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వెరిఫై చేస్తూ ఉంటే అల్వాల్లో నివాసం ఉన్నటువంటి దాసరి సురేష్, దాసరి మహేష్ అనే వాళ్ళ ఇద్దరి పైన అనుమానం వచ్చింది. వాళ్ళ పైన మేము తిరుగుతూ ఉన్నాము. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 7 గంటలకి మా వాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఈ రాజీవ్ గాంధీ నగర్ దగ్గర మా దగ్గర దొంగతనమైనటువంటి ఈ మోటార్ సైకిల్లో వచ్చారు. పోలీసులను చూసి పారిపోతుంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళను విచారిస్తే దీనితో పాటు మొత్తం 10 మోటార్ సైకిళ్లను కన్ఫెక్ట్ చేశారు. బాచుపల్లిలో 2, పేట్ బషీరాబాద్లో 3, దుండిగల్లో 1, జీడిమెట్లలో 1, అల్వాల్లో 1, కూకట్పల్లిలో 1, నేరేడ్మెట్లో 1 ఈ మోటార్ సైకిల్ అన్నిటినీ వీళ్ళు దొంగతనం చేశారు. బేసికల్గా వీళ్ళు జెప్టో బాయ్స్గా పనిచేస్తారు. వీళ్ళతో పాటు ఒక చిన్నపిల్లలను ఒక 3 కూడా ఈ నేరంలో వాడుకున్నారు. పోక్సో యాక్ట్ ప్రకారంగా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పలేము. వాళ్ళను కూడా విచారించి తగు చర్య తీసుకుంటాము. ఈ 10 మోటార్ సైకిళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోతారు, పెట్రోల్ ఉన్న కాడికి వాడతారు, ఎక్కడ పెట్రోల్ అయిపోతే అక్కడ పడేసి మళ్ళీ అక్కడ ఇంకొక దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు వీళ్ళ పైన నేరం అనేది ఎఫ్ఐఆర్లు కాలేదు. ఈ కేసులో దొరికిన తర్వాతనే వీళ్ళు ఎన్ని చేసినది మొత్తం లిస్ట్ అవుట్ అయింది. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 ఫ్రెండ్స్ కలిపి ఈ జాయ్ రైడర్స్ గా ఒక చిన్న గ్యాంగ్ ఏర్పడి చేశారు. 2 వీలర్స్, ఓన్లీ 2 వీలర్స్. వీళ్ళపైన షీట్ ఓపెన్ చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా చేస్తాము. మా బాచుపల్లి పోలీసులు అందరూ బాగా దాదాపు 200 సీసీ కెమెరాలు వెరిఫై చేశారు. ఎస్హెచ్ఓ, డిఐ సురేష్ ఇద్దరు దాదాపు రాత్రి పగళ్ళు కష్టపడి ఇవన్నీ ఎక్కడెక్కడ చేసింది మొత్తం ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ మా సిపి గారి ఆధ్వర్యంలో తగు రివార్డులు ఇచ్చి వీళ్ళను సత్కరించడం జరిగింది.
B3 న్యూస్ లక్ష్యం సమాజహితం.